సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్ లో 3 సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి అంతకు ముందు వారమే రిలీజ్ అయిన అంటే థర్డ్ వీకెండ్ ఇది సినిమాకి మా ఇంటి బంగారం. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఆ పైన ఈ వీక్ గడిచిన వీకెండ్ లో రిలీజ్ అయిన 2 కొత్త సినిమాలు రావు బహదూర్ అలాగే నాగబంధం. ఈ 2 సినిమాలకు సంబంధించిన బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ముందు మా ఇంటి బంగారం మూవీ గురించి మాట్లాడుకోవాల్సిందే, ఎందుకంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సక్సెస్ ఓ మెసేజ్ ఇచ్చింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, తెలుగు బాక్స్ ఆఫీస్ కూడా అని చెప్పొచ్చు. ఆ మెసేజ్ చాలా స్పష్టంగా కనపడుతుంది. దాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టుగా సినిమాలు తీయాల్సిన అవసరం ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. మెసేజ్ ఏమిటి అంటే, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు, థియేటర్స్ కి వచ్చి సినిమాని చూడాలి అని వాళ్ళు ఉవ్విళ్ళూరుతున్నారు, ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. వాళ్ళ ఆసక్తికి తగ్గట్టు కంటెంట్ రావాలి. కుటుంబ కథా చిత్రాలు, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీయాల్సిన అవసరం కనపడుతుంది. ప్రస్తుతం ఆ ట్రెండ్ వైపు నడుస్తుంది బాక్స్ ఆఫీస్ అని అనిపిస్తుంది. క్లియర్ గా పెద్ద కూడా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ వండర్ఫుల్ గా వచ్చింది. దాని మూలంగానే సినిమా 2 తెలుగు రాష్ట్రాల వరకు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయింది. మా ఇంటి బంగారం మూవీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచే వండర్ఫుల్ సపోర్ట్ కనపడింది. ఎక్కడ చూసినా ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ పిల్లలను తీసుకుని వచ్చారు, చూసారు. అంటే ఆ మెసేజ్ స్పష్టంగా కనపడుతుంది అని చెప్పాలి. ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమాలు చూసి, టీవీ సీరియల్స్ చూసి బోర్ కొట్టింది వాళ్ళకి, ఇంకా బయటకు వచ్చి థియేటర్స్ లో ఎంటర్టైన్మెంట్ ని తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇలా ట్రెండ్ కొన్ని సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ బయటకు రావాలన్న ఆలోచనలో ఉన్నారు, థియేటర్స్కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ని తీయాల్సిన అవసరం ఉంది. ఆలోచించాలి. క్రియేటర్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ సెన్సిబిలిటీకి తగ్గట్టు, వాళ్ళ ఎమోషన్స్ కి తగ్గట్టు మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీయాలి. ఇప్పుడు హెల్ప్ అవుతుంది. ఆ ట్రెండ్ నడుస్తుంది, అది స్పష్టంగా కనబడుతుంది. వస్తుంది ప్రతిసారి ఒకే విధమైన పద్ధతికి అలవాటు పడరు, కొన్నిసార్లు రూట్ మారుస్తారు. వాళ్ళు కూడా రిఫ్రెష్మెంట్ కోరుకుంటారు. టీవీలో చూసాం, ఓటీటీలో చూసాం, కాదు మళ్ళీ థియేటర్కి వద్దాం, థియేటర్ ఎక్స్పీరియన్స్ తీసుకుందామని ఆడియన్స్ ఆలోచిస్తున్నారు. ఇది హెల్దీ పరిణామం. దీనికి తగ్గట్టు మంచి కంటెంట్ వస్తే వండర్ఫుల్ రిజల్ట్స్ చూడొచ్చు, వండర్ఫుల్ ప్రాఫిట్స్ చూడొచ్చు. సినిమా ఇండస్ట్రీ ఇంకా పచ్చగా ఉంటది. క్లియర్. మాస్ ఆడియన్స్, యూత్ ఆడియన్స్ కంటే కూడా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తే జరిగే అద్భుతాలు వేరుగా ఉంటాయి. మా ఇంటి బంగారు సినిమాకి సంబంధించి కంటెంట్ విషయంగా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. గొప్ప కంటెంట్ కాదని చాలా మంది మాట్లాడటం వినపడింది. కాకపోతే థియేటర్కి వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవరు. అసలు ఏం బాగలేదు, ఎందుకు వచ్చామరా అని తలపట్టుకునే పరిస్థితి అయితే లేదు. కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి. సమంత బాగా పెర్ఫార్మ్ చేసింది. సమంత ఫైట్స్ చేయటం ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. అలాగే కొన్ని ఫ్యామిలీ మూమెంట్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఫ్యామిలీ ఆడియన్స్ తీసుకున్నారు. ఇవన్నీ హెల్ప్ అయ్యాయి సినిమాకి. కంటెంట్ కి సంబంధించి, కథకు సంబంధించి కొన్ని కంప్లైంట్స్ ఉన్నా కూడా ఇవన్నీ హెల్ప్ అయ్యాయి. వాటిని చూసుకునే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అంటే, ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు సంబంధించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ వెళ్ళిపోయింది. ఇంతకు ముందులా ఈ రికార్డ్ రుద్రమదేవి మూవీ పైన ఉంది. ఆ మూవీ రికార్డ్ ని ఈ సినిమా బ్రేక్ చేసేసింది. రుద్రమదేవి ఈవెంట్ ఫిలిం, చాలా భారీ బడ్జెట్ తో తీశారు. బట్ ఈ సినిమా ఈవెంట్ ఫిల్మ్ కాదు, భారీ బడ్జెట్ తో తీయలేదు. అయినప్పటికీ ఓ పెద్ద సినిమా రికార్డ్ ను బ్రేక్ చేసింది. అలాగే మహానటి, ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లో మహానటి కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, భారీగా ప్రాఫిట్స్ తీసుకునే సినిమాగా ఇంతకు ముందు వరకు రికార్డు ఉంది. ఆ రికార్డును కూడా మా ఇంటి బంగారం మూవీ బ్రేక్ చేసేసింది. మహానటి మూవీ కూడా భారీ బడ్జెట్ సినిమా, అది కూడా ఈవెంట్ ఫిల్మ్. బట్ మా ఇంటి బంగారం మూవీ కాదు, చిన్న సినిమానే, ఈవెంట్ ఫిల్మ్ కాదు, భారీ సెట్స్ లేవు, చాలా చిన్న బడ్జెట్ లోనే తీశారు. సినిమా బిజినెస్ వాల్యూ 13 కోట్లు మాత్రమే. అయినా రికార్డ్స్ బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఫ్యామిలీ ఆడియన్స్ పవర్ అలాగే ఉంటుంది. వాళ్ళు థియేటర్స్ కి వస్తే అద్దరిపట్టుగానే రికార్డులు బ్రేక్ అయిపోతాయి. సంక్రాంతికి కూడా ప్లస్ అదే, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు కాబట్టి సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు పండగ చేసుకుంటాయి, ప్రాఫిట్స్ జాతర చేసుకుంటాయి. ఈ టైంలో అంటే జూలై, జూన్, అంటే జూన్ నెలలో కూడా అంటే స్కూల్స్ తెరుస్తారు, సెలవులు అయిపోతాయి, కొద్దిగా డ్రై సీజన్ అనుకోవాలి. అలాంటి టైంలో కూడా ఆడియన్స్ సినిమాకి వచ్చి థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుని ఇలా ప్రాఫిట్స్ ఇస్తున్నారంటే అర్థం చేసుకోవాలి, వాళ్ళు థియేటర్స్ కి రావాలనుకుంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ థియేటర్స్ కి రావాలి అనుకుంటున్నారు. ఇది చాలా మంచి అడ్వాంటేజ్ ఫిల్మ్ మేకర్స్ కి. సో దాని మీద ఫోకస్ చేసి, అలాంటి కంటెంట్ మీద ఫోకస్ చేసి థియేటర్స్ కి వస్తే ఉపయోగం ఉంటది అని అనిపిస్తుంది. ఇక మా ఇంటి బంగారం మూవీ విషయానికి వస్తే, సినిమా థర్డ్ వీకెండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే వరల్డ్ వైడ్ 90 కోట్ల పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది. మూవీ టీం కొంచెం ఉత్సాహంగా ఉంది. 100 కోట్ల పోస్టర్ వేసేస్తుంది. 100 కోట్ల గ్రాస్ సినిమాకి వచ్చింది అని పోస్టర్ పడే అవకాశం ఉంది. ట్రాకర్స్ కూడా 90 crores పైన నెంబర్స్ వేస్తున్నారు. ప్రాఫిట్స్ 44 కోట్ల వరకు ఉన్నాయి. సినిమాకి జరిగిన బిజినెస్ 13 కోట్లే. ఇది కూడా వాల్యూ 13 కోట్లు వాల్యూ అంతే. డైరెక్ట్ గా ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసుకున్నారు. ఒక 30-32 కోట్ల వరకు ఇప్పటికే ప్రాఫిట్స్. అవన్నీ కూడా చాలా వరకు 60% ప్రొడ్యూసర్స్ కి వెళ్ళిపోద్ది, 40% ఎగ్జిబిటర్స్ కి. ఇవన్నీ మిగతా వాళ్ళకి ఏమైనా షేర్ అవ్వచ్చేమో. మాక్సిమం ప్రాఫిట్స్ ప్రొడ్యూసర్స్ కి వెళ్ళిపోతాయి. ప్రొడ్యూసర్ ఎవరు? సమంతానే ప్రొడ్యూసర్, ఆమె హస్బెండ్ రాజే ప్రొడ్యూసర్. వాళ్ళు ఈ సినిమాతో జాక్ పట్ కొట్టారు. వండర్ఫుల్ ప్రాఫిట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది పవర్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్. సో మంచి మెసేజ్ ఇచ్చింది. ఈ మెసేజ్ కి తగ్గట్టు రానున్న రోజుల్లో ఫ్యామిలీ కంటెంట్ సినిమాల్ని థియేటర్స్ లో చూస్తాం అని అనుకుందాం. ఇక గడిచిన వీకెండ్ లో కొత్త
కొత్తగా రిలీజ్ అయిన సినిమాల విషయానికి వద్దాం. రావు బహదూర్ ఈ సినిమా 3 రోజుల తర్వాత చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా టోటల్ గా రిపోర్ట్ చేసిన గ్రాస్ ఒక 8 కోట్ల వరకు ఉంది. షేర్ ఒక 4 కోట్ల వరకు ఉంది. ఇందులో మేజర్ షేర్ వచ్చింది ఓవర్సీస్ నుంచి. ఓవర్సీస్ లో సినిమా $350,000 రిపోర్ట్ చేసింది. సంచలనం అనే చెప్పాలి. ఓవర్సీస్ లో ఫస్ట్ రోజు నుంచి కూడా మంచి రెస్పాన్స్ కనిపించింది సినిమాకి. ఓవర్సీస్ నుంచే సినిమా దాదాపు 3 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేయడం విశేషం. సినిమాకి వచ్చిన 8 కోట్లలో 3 కోట్ల గ్రాస్ ఓవర్సీస్ నుంచే వచ్చింది. ఆంధ్ర తెలంగాణలో సినిమా ఈ 3 రోజుల్లో వీకెండ్ 3 రోజుల వరకు రిపోర్ట్ చేసిన షేర్ 2 కోట్ల వరకు ఉంది. గ్రాస్ ఒక 4 కోట్ల వరకు ఉంది. అది పరిస్థితి. సినిమా బిజినెస్ వాల్యూ ఒక 8 కోట్ల వరకు ఉంది. 3 రోజుల్లో 4 కోట్ల వరకు రికవరీ చేసింది. ఇంకా మంచి రన్ ఉంటే ఫుల్ రికవరీ చేసి సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. నాగబంధం ఈ సినిమా విషయానికి వద్దాం. ఈ సినిమా మీద అనూహ్యంగా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టు ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాని చూడాలి అని ఆడియన్స్ డిసైడ్ అయ్యారు. దానికి తగ్గట్టు ఓపెనింగ్స్ కనిపించాయి. తెలుగులోనే కాదు హిందీలో కూడా. కానీ టాక్ బాగా రాలేదు. కంటెంట్ కి సంబంధించి బోల్డ్ అన్ని కంప్లైంట్స్ వినిపించాయి. సినిమా బాగాలేదు అని బ్యాడ్ టాక్ చాలా స్ట్రాంగ్ గా ఫస్ట్ రోజు నుంచి స్ప్రెడ్ అవడం మొదలు పెట్టింది. అది ఇంపాక్ట్ చూపించింది. ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించింది. కంటెంట్ కి సంబంధించి కొంచెం డిస్టర్బ్ చేసే కామెంట్స్ వినిపించాయి. అంటే కంటెంట్ కరెక్ట్ గా లేదు, సరిగా తీయలేదు సినిమాని, ఇలా చాలా రకాలైన కామెంట్స్ చాలా స్ట్రాంగ్ గా వెళ్ళాయి. పాజిటివ్ గా మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ. ఈ సినిమాకి సంబంధించి నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. అందుకనే దాని రిజల్ట్ సినిమా కలెక్షన్స్ మీద 2వ రోజు నుంచే కనిపించింది. ఆ సినిమా క్రియేట్ అయిన హైప్ కి నోటెడ్ స్టార్ హీరో లేడు, అయినప్పటికీ భారీగా ఖర్చు పెట్టారు. ఆ భారీతనం కనపడింది. అందులో ఎమోషన్ ట్రైలర్ లో ఏదైతే చూపించారో దానికి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. దీనికి తగ్గట్టు కంటెంట్ ఉన్నట్టయితే అద్భుతం జరుగుండేది. ఈ సినిమా కూడా 100 కోట్ల గ్రాస్ రిపోర్ట్ చేసి ఉండేది ఈజీగా, చాలా ఈజీగా. ఎందుకంటే డివోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ చాలా తొందరగా కనెక్ట్ అవుతారు. మంచి కథ సరైన ఎమోషన్ తో చెప్తే అద్భుతాలు జరుగుతాయి. ఇంతకు ముందు చూసాం. రాబోయే రోజుల్లో కూడా ఈ కంటెంట్ తో మంచి ఎమోషన్ ఉన్న సినిమాలు హిట్ అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అప్పటికెప్పటికీ కూడా ఒక ప్లేస్ ఉంటుంది. అది ఎవరు తీసేయలేం. రీసెంట్ గా వీరభద్రుడు కూడా ఆడింది అంటే, ఆ సినిమాలో కంటెంట్ కి సంబంధించి కంప్లైంట్స్ ఉన్నా కూడా సినిమా ఆడిందంటే కారణం డివోషనల్ ఎలిమెంట్, దేవుడు అన్న విషయం చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించింది. నాగబంధం మూవీ కూడా అది ప్లస్ అయ్యేది. కాకపోతే కథని సరిగా చెప్పలేదు. సినిమాకి సంబంధించి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అవన్నీ ఇంపాక్ట్ చూపించాయి. అందుకని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగా పర్ఫామ్ చేయట్లేదు. మూవీ టీం రిక్వెస్ట్ చేస్తుంది, కానీ రిక్వెస్ట్ల మూలంగా పని అవ్వదు, కంటెంట్ మూలంగానే పని అవుద్ది. సినిమా ఓల్ వైడ్ చూసుకుంటే టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 6 కోట్లు మాత్రమే ఉంది. సినిమా బిజినెస్ 30 కోట్ల వరకు ఉంది. 3 రోజుల్లో 6 కోట్లు మాత్రమే అంటే ఇలాంటి సినిమాలు, అందులో స్టార్ లేని సినిమాలు తర్వాత సర్వైవ్ అవడం కష్టం. వీక్ డేస్ లో సినిమా మంచిగా పర్ఫామ్ చేయడం కష్టం. మండే రోజు కూడా ఆ విషయం స్పష్టంగానే కనిపించింది. కలెక్షన్స్ లో డ్రాప్ గట్టిగానే ఉంది. దాన్ని బట్టి అర్థమవుతుంది లాంగ్ రన్ ఉండదు. ఈ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు గట్టిగానే నష్టపోయే పరిస్థితి ఉంది. అంతే కదా, చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఖర్చు పెట్టారు. అంటే కంటెంట్ నమ్మారు, కథ నమ్మారు అని అనుకోవడం జరిగింది. కానీ ఆ కథ కరెక్ట్ గా రాలా, ఆన్ స్క్రీన్ మీదకి అనుకున్నట్టుగా రాలా, సరైన ఇంపాక్ట్ ఇవ్వలేదు. దాని రిజల్టే ఈ సినిమా గట్టిగా నష్టాలు చూసే పరిస్థితిలా కనబడుతుంది. గట్టిగానే అంటే బిజినెస్ వాల్యూతో పోల్చుకుంటే ఇంకా 20 కోట్ల వరకు రికవరీ అవ్వాల్సిన పరిస్థితి. ఈ టాక్ తో, ఈ రెస్పాన్స్ తో, ఈ ట్రెండ్ తో సినిమా 20 కోట్ల షేర్ వెనక్కి తెచ్చుకోవడం అనేది అసాధ్యం. ఓవర్సీస్ లో సినిమాకి అసలు సరైన రెస్పాన్సే రాలేదు ఫస్ట్ రోజు నుంచి. 2 తెలుగు స్టేట్స్ నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీ నుంచి పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ వచ్చింది. బట్ ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో అది సరిపోదు. దాని మూలంగా సినిమా సేఫ్ అయ్యే పరిస్థితి లేదు. భారీగా ఖర్చు పెట్టారు, అవి రికవరీ అవ్వదు. సో నష్టం అనే మాట వినబడుతుంది అంటే చెప్పేదే ఉంటుంది. నాగబంధం మూవీ మండే టెస్ట్ లో ఫెయిల్ అయిందనే మాట్లాడాలి. పోతే కొంచెం థియేటర్స్ దగ్గర సందర్భం కనపడుతుంది. ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు, సినిమాని థియేటర్స్ లో ఉండి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ కొన్నాళ్ళ పాటు కొనసాగాలి. ఎందుకంటే సమ్మర్ లో వెరీ బ్యాడ్ ఫేజ్ ని థియేటర్స్ చూసాయి. ఇప్పుడు థియేటర్స్ కొంచెం కలకలాడుతున్నాయి. నెక్స్ట్ వీక్ కూడా పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. లెనిన్ అక్కినేని మళ్ళీ థియేటర్స్ కి ఆడియన్స్ ని పుల్ చేస్తాడు. సినిమా మీద మంచి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ కనపడుతున్నాయి. చూద్దాం నెక్స్ట్ వీక్ ఎలాంటి సందర్భం ఉంటుందో థియేటర్స్ దగ్గర. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం.